మరో వ్యక్తితో కలిసి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. గమనించిన పక్క దుకాణాల వారు అడ్డుకుని జిరాక్స్ షాపు ఓనర్ని రక్షించారు. దీంతో అనుమానం వచ్చిన జిరాక్స్ షాపు యజమాని స్థానిక 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నకిలీ ఎస్ఐ రామకృష్ణని మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. షాపింగ్ కాంప్లెక్స్లో జిరాక్స్ సెంటర్ ఉంది. నాకు మొదటగా నా కాడికి ఈ స్టాంపింగ్ కోసం వచ్చారు. నా కాడ స్టాక్ అయిపోయింటే ఎదురు వాళ్ళ కాడికి పంపించాను. తర్వాత టీడీఎఫ్లు ఉన్నాయి, జిరాక్స్ తీసేయని అని చెప్పారు. నేను ఆన్లైన్లో అయితే 10 రూపాయలు, మామూలు అయితే 2 రూపీస్ అని చెప్పాను. తన పక్కన ఉన్న వ్యక్తి అయితే ఎస్ఐ అని చెప్పి తనకు కూడా రేట్లు ఇవ్వా అంటే 200 పేపర్లు అయినా కానీ ఇంతే తీసుకుంటావా అంటే నేను అయితే తక్కువ తీసుకుంటాను, మామూలు అయితే మాకు ఇక్కడ గిట్టుబాటు కాదు అని. ఈరోజు ఈ మన తాలూకా పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో పత్తి వెంకట సత్య ఉదయ్ అనే వ్యక్తి సుబ్రహ్మణ్యేశ్వరి కాంప్లెక్స్లో జిరాక్స్ సెంటర్ మూడు ఆన్లైన్ సర్వీసెస్ నడుపుతూ ఉంటాడు. ఈరోజు ఉదయం 12:10 నిమిషాలకు ఒక వ్యక్తి రామకృష్ణ అని చెప్పి పోయేసి ఇక్కడ జిరాక్స్ కోసం పోయాడు. జిరాక్స్ చేసుకున్నాడు. జిరాక్స్ చేసుకోవడంలో దాంట్లో ఎంత అయిందంటే 10 రూపాయలు అని చెప్పి అబ్బాయి చెప్పడం జరిగింది. ఎందుకు అంత అయిందని చెప్పి దౌర్జన్యంగా మాట్లాడేసి అతన్ని కొట్టడం జరిగింది. గొంతు పట్టుకొని కొట్టడం జరిగింది. దాని మీద ఈ వెంకట సత్యసాయి ఉదయ్ అని వచ్చి